శ్రీమాత్రే నమః. రేపటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘమాసంలోని తొలి 9 రోజులను శ్యామలా నవరాత్రులు అంటారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఇప్పటికే తెలుసుకొని ఉన్నాం. మీరు ఆ వీడియో చూడనట్లయితే దాన్ని చూసి ఏ విధంగా ఈ యొక్క నవరాత్రులు ఆచరించాలి, ఎలా ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ 9 రోజులు అందరూ కూడా చదవతగినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి 16 నామాలు ఉన్నటువంటి శ్యామల షోడశనామ స్తోత్రమును ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఇది హయగ్రీవ మహర్షి వారు చెప్పడం జరిగినది. చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము, చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎంతో అద్భుతమైనటువంటి స్తోత్రము. లలితా ఉపాఖ్యానంలో చెప్పబడింది ఈ యొక్క స్తోత్రము. కాబట్టి చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని ప్రతిరోజు కూడా చదవండి. నవరాత్రులు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా చదవచ్చు. చాలా జ్ఞాన సంపదను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యను ఇస్తుంది అమ్మవారు. ప్రతిరోజు కూడా చదవండి. హయగ్రీవ ఉవాచ సంగీతయోగిని శ్యామ శ్యామలా మంత్రనాయిక మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా వీణావతి వైనికీ చ ముద్రిణీ ప్రియకప్రియా నీపప్రియా కదంబేశీ కదంబవనవాసిని సదామదా చ నామాని షోడశైతాని కుంభజ ఏతైర్యః సచివేశానీం సకృతస్తౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్యసంశయం. ఇది శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రం సంపూర్ణం. విడిగా చదువుకుంటే సంగీతయోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశి, ప్రధానేశి, శుకప్రియ, వీణావతి, వైనికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేశి, కదంబవనవాసిని, సదామదాచ అనేటువంటి నామములు 16 నామములుగా చెప్పబడుతూ ఉన్నవి. 16 నామములను సచివేశానీం సకృత స్తౌతి శరీరవాన్, సచివేశ అంటే మంత్రిని దేవత అయినటువంటి శ్యామలాదేవి నామములుగా చెప్పబడుతున్నవి. వీటిని చదివిన వారికి తస్య త్రైలోక్య మహిళం హస్తే తిష్టత సంశయం. ముల్లోకములు కూడా అతడి హస్త స్పర్శతో అంటే అతడి చేతి ఆజ్ఞల మీద నడుస్తామంట. ఇంత గొప్ప విషయం అండి. చూడండి, చేతి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాడు నిత్యము కూడా. దీన్ని ఎవడు చదువుతాడో వాడి యొక్క చేతి ఆజ్ఞ మీద ముక్కోటి దేవతలు, ముల్లోకములు కూడా నడుస్తాయి. అంత గొప్ప స్థితికి, రాజస్థితికి ఈ యొక్క నామములు మనల్ని తీసుకొని వెళ్ళగలిగేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.